అవుతున్నారు కదా 2011 కేసు ఫస్ట్ ఎఫ్ఐఆర్ మొదలైనప్పటి నుంచి 2025లో మళ్ళీ ఇవాళ అతను కోర్టుకు వస్తున్నాడో మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ఇవాళ నేను ఈ చర్చ టేకప్ చేశానంటే అడిసిమల్ గారు, ఒక రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో ఇలాంటి ఇంకొక నాయకుడు మనకి దుర్బిణి వేసి వెతికినా దొరకడు. జైలుకి వెళ్ళారు, చాలామంది ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వెళ్ళారు, మాజీ ముఖ్యమంత్రులుగా ఉండగా వెళ్ళారు, ఇవన్నీ వెళ్ళారు. కానీ ఎలా జగన్మోహన్ రెడ్డి ఒక మోడల్ అవుతాడు దేశ రాజకీయాలకి అడిసిమల్ గారు? ఇవాళ కూడా ఆయన కోర్టుకు వస్తూ కూడా వాళ్ళ శ్రేణులు నిస్సిగ్గుగా అన్న వస్తున్నాడని పోస్టర్లు పెట్టడం ఏంటి? అంటే ఇదే ప్రెసిడెంట్స్ క్రియేట్ చేస్తే మంచిదేనా అసలు? మహర్షి గారు అందరికీ నమస్కారం అండి. మీకు సార్ నమస్తే. గణపతి శ్రీనివాసరావు గారికి, సార్ బీజేపీ లీడర్ ఆయనకి అందరికీ నమస్కారం అండి. ఏబిఎన్ వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఇక్కడ ప్రజాస్వామ్యం, ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అనేటువంటిది మనం చూసాం. ఎందుకంటే మన చట్టం కానీ, రాజ్యాంగం కానీ, మన ప్రజాస్వామ్యం కానీ, ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రతి ఒక్కడికి న్యాయం, అందరికీ ఒకటే న్యాయం, వాడు సంపన్నుడైనా నిరుపేదైనా ఒకేలాగా ఉంటుంది అనేటువంటిది మన ప్రజాస్వామ్యం యొక్క విశిష్టత. అలాగే మనం ఈ జగన్మోహన్ రెడ్డి విషయం పక్కన పెడితే, ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యంలో భారత ప్రధానిగా పనిచేసిన నరసింహారావు గారు కూడా కోర్టుకు హాజరయ్యారు. అలాగే మధు కూడా, ఇందాక మీరు చెప్పిన దాంట్లో లిస్టులో మధు కూడా మర్చిపోయారు, మీరు ఆయన జైల్లో మొత్తం. అలాగే కేజ్రీవాల్ అయినా, జయలలిత గారైనా, లాలూ ప్రసాద్ యాదవ్ అయినా, ఎవరైనా, శిబు సోరెన్, ఎవరో అతీతులు కాదు. అప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా కోర్టుకు హాజరయ్యారు. మొన్న ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అన్న చట్టానికి తల వంచి, చట్టాన్ని గౌరవించి, ఆయన మీద అసలు ఏ నేరం చేయలేదు, నేను ఈ నేరమే చేయలేదు అనేటువంటి 17A లెక్క ప్రకారం ఆయన అసలు మొత్తానికి ఆ నేరమే చేయలేదని వెళ్ళిపోయారు. అయినా సరే చట్టానికి సహకరించి తల వంచుకుని ధర్మంగా లోపలికి వెళ్ళిపోయారు. ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే విధానం. ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, ది అగ్లీ ఫేస్ ఆఫ్ ది డెమోక్రసీ. ఆ అగ్లీ ఫేస్ ఆఫ్ ది డెమోక్రసీ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాదులు, ప్రజాస్వామ్యానికి రాచపుండులు, సాక్షాత్తు సుప్రీంకోర్టే వ్యాఖ్యానించిన విధంగా ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదుల కంటే ప్రమాదం అని చెప్పింది సుప్రీంకోర్టు. అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా చెప్పారు. ఇతను దాదాపు 13 ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతా ఉన్నాడు. అసలు ఏ రోజు కూడా సరే, ఆ బెయిల్ ఇచ్చినప్పుడు కొన్ని నిబంధనలు పెడతారు, ఆ నిబంధనలన్నీ అతిక్రమించాడు. సాక్షులను ప్రభావితం చేయకూడదంటే ఆ సాక్షులను ప్రభావితం చేయడం, తన సహచరుల్ని అంటే సహ నిందితుల్ని రాజ్యసభ పంపించాడు. అందులో కొంతమంది అధికారులు ఉంటే వాళ్ళకి రీపోస్టింగ్లు ఇచ్చాడు. ఇలాంటి వెసులుబాటు, బెయిల్ వల్ల దొరికిన వెసులుబాటుతో ఏకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయాడు. రాష్ట్రాన్ని 5 కోట్ల మందిని అరాచకం పాలిట వేధించాడు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు, చట్ట రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించాడు, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేశాడు. అసలు వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఎంత విధ్వంసం చేయాలి, ఎంత అతిక్రమించాలి, ఎంత రాజ్యాంగానికి ఎక్స్ట్రా చేయటం లేదు. ఇంకెవరిని వచ్చి ఇంకా ఇతనికన్నా ఎక్స్ట్రా చేయడం లేకుండా చేసాడు మొత్తం అంతా. ఇవాళ అతను అధికారంలో ఉన్నప్పుడు తనకు ఒక వెసులుబాటు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను హాజరు కాలేనంటే దానికి ఒక రీజన్ ఉంది, కన్విన్స్ అవ్వచ్చు. 16-17 నెలలు అవుతుంది అతను ముఖ్యమంత్రిగా దిగిపోయి, ఇవాళకి కూడా కోర్టుకి హాజరు అవ్వకపోవడం ఏమనుకోవాలి. ఇక్కడ నేనైతే జగన్మోహన్ రెడ్డి కోర్టుకి హాజరు కాకపోవడాన్ని తప్పుపట్టనంటే, ఎవరైతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో సిగ్గు, శరం, మానం, మర్యాద, వెన్నుముక లేదు వాళ్ళకి. ఈ దేశ ప్రజలకు వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాల్సింది సరిహద్దు భద్రతా దళాలను చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఏ అధికారి అయినా సరే, అలా ఐపీఎస్ అయినా, ఏఎస్ అయినా, ఏ రకమైన ఏ అధికారి అయినా సరే ఈ దేశంలో
వ్యవస్థలకు అధిపతులైనా, వ్యవస్థలను శాసించే వాళ్ళైనా, నిర్ణయాలు తీసుకునే వాళ్ళైనా ఎవరైనా సరే, సరిహద్దు భద్రతా దళాలు ఈ దేశం కాపాడుతున్నది ఎవరి కోసం? ఇలాంటి దొంగల కోసం, లంపెన్ ఎలిమెంట్స్ కోసమా కాపాడేది ఈ దేశాన్ని? అసలు ఎటు పోతున్నాం మనం? అతను ఒక షెడ్యూల్ ఇస్తాడు న్యాయస్థానాలకి. అసలు ఈ పాటికే అతన్ని అరెస్ట్ చేసి తీసుకున్నామని చెప్పాలా? అది ప్రెస్ రిలీజ్ ఓపెన్ డాక్యుమెంట్ కదా అది. అవును. అతను ఇచ్చిన అని న్యాయస్థానాలు అలా చూస్తూ వరకున్నాయండి? లేదా అతను ఈ ప్రజల్లో భారతీయుల కంటే అతను కొంచెం ఎక్కువ అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చి వదిలేమనండి. ఈ రాజ్యం దాన్ని ఒక స్టేట్మెంట్ ఏమనండి, దాన్ని గుర్తుంచుకొని అతని గురించి మాట్లాడుతూ మానేస్తాం మనం. అతను పైగా ర్యాలీలు, అతను సత్యం రామలింగరాజు కేవలం ఇతని వల్ల ఆయన దెబ్బ పెట్టి అవును. అవమాన భారంతో ముఖం ప్రజలకు చూపించలేక ఇంట్లో ఉండిపోయాడు. మానధనం అంటే అదే, అభిమానధనం అంటారు దాన్ని. నేరాలు చేసి, ఘోరాలు చేసి, అరాచకాలు చేసి, దోపిడీ చేసి, దొంగతనాలు చేసి, జేబులు కత్తిరించి ఇలా రోడ్డు మీదకి వచ్చి నువ్వు ప్రదర్శనలు చేస్తే చూసేవాళ్ళకి, ఆసక్తులకి, నిస్సహాయులకి లోపల బాధపడతా ఏమీ చేయలేరు అనుకుంటారేమో. కానీ ప్రజలు చేశారు. ప్రజలు తీర్పిచ్చారు. ప్రజలు నిన్ను చీకొట్టారు, ఊడ్చి అవతల పాడేశారు, ఆచూకీ అనువల్ల లేకుండా చేశారు. ఉమ్. నీకు సిగ్గు శరం ఉంటే కదా ఇంకా ప్రైజ్ చేస్తారు అతను వెనకాల. మెజారిటీ ప్రజలు, 60% మంది ప్రజలు నువ్వు వద్దు, నీ ముఖం చూడటం ఇష్టం లేదు మాకు, నీ అరాచకాన్ని భరించలేము, నీ కార్యక్రమాలు, నీ తీసుకున్న నిర్ణయాల వల్ల మా భయాందోళనకు గురవుతున్నాం, ఒక పిశాచం మాదిరి నిన్ను భావించారు ప్రజలు. అట్లా ఉన్న ప్రభుత్వం ఆ పిశాచాన్ని పూర్తిగా భూస్థాపితం చేయట్లేదు, అది వేరే కథ. Yes. నిజంగా ప్రజలు తప్పు లేదు, ప్రజలు ఒక పొరపాటు చేశారు,